79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 ఒక చారిత్రాత్మకమైన దినం. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు. ఆగస్టు 15 వస్తుందంటేనే మనందరికీ ఒక పండగ వాతావరణం. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం, ఎందరో మహానుభావుల స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి బ్రిటిషర్స్ను పారదోలి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులను స్మరించుకుంటూ ఈరోజు ఆగస్టు 15 రోజు మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు, ముఖ్యంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇట్లా ఎందరో చెప్పుకుంటూ పోతే ఇంకెంతోమంది ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పుకుంటే స్వాతంత్రం కోసం స్వాతంత్రం సిద్ధించక ముందు దాదాపు 10 సంవత్సరాలు జైల్లో మగ్గిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశ పరిస్థితి గురించి మనకందరికీ తెలుసు. ఆనాడు బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించి ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. మన ప్రాంతం అంతా కూడా, భారతదేశం మొత్తం కూడా పూర్తిగా అంధకారమయం. ఓన్లీ 20 గ్రామాలలో మాత్రమే ఆ రోజు ఈ విద్యుత్ శక్తి ఉండేది. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవి ఉండేది కాదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంతో ముందు చూపుతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈరోజు నాగార్జున సాగర్, బాక్రా, నంగల్, ఇంకా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీలు, అదేవిధంగా ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా విద్యుత్ శక్తి, ఇట్లా ముందు చూపుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప మహానుభావుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. వారి అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, ఇంకా ఎందరో మహానుభావులు, ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ, ఉక్కు మహిళ, భారతదేశానికి ప్రధానమంత్రిగా అయిన తర్వాత గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చేసి, అదేవిధంగా దున్నేవాడికి భూమి హక్కు కల్పించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చేసి భారతదేశ పౌరులకు ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉండడానికి, ఇంత సుభిక్షంగా ఉండడానికి బాటలు వేసిన వ్యక్తులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. తదనంతరము రాజీవ్ గాంధీ గారు ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇట్లా ఈరోజు ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశం కోసం ఎంతో శ్రమించి ఈ భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా, ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఉండే విధంగా భారతదేశాన్ని ఇంత సుభిక్షంగా తయారు చేయడానికి కారకులు ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఈరోజు బీజేపీ పార్టీ గొప్పలు చెప్పుకుంటా ఉంది. మేమేదో ఉద్ధరించినాము, మేమేదో చేసినామని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఆనాడు స్వాతంత్రోద్యమంలో లేరు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులలో ఎవరు కూడా ఈరోజు మోడీ గారు కానివ్వండి, వాళ్ళ పార్టీలో ఉన్న ఇంకెవరన్నా కానివ్వండి, ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులలో లేరు. కనీసం ఈరోజు భారతదేశానికి సంబంధించి ఏ సంస్కరణలు కూడా తీసుకురాని పరిస్థితిలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినాక భారతదేశానికి ఏం చేసిరు వాళ్ళంటే శూన్యం. ఏం చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీ. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ బీజేపీ పార్టీ ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్న విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న వాళ్ళు గద్దెనెక్కడానికి అంటే ఎంతటి అవినీతికైనా పాల్పడతారు అనడానికి నిదర్శనం ఎన్నికల చోరీ, ఓటర్ల చోరీ. ఓటు చోరీ చేసేసి ఎన్నికల కమిషన్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఈరోజు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఓటు హక్కును కూడా
సామాన్యుని ఓటు హక్కును కూడా కాలరాసే విధంగా ఓట్ల చోరీ చేసేసి ఈరోజు గద్దెనెక్కిన పార్టీ బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి బీజేపీ పార్టీ మేమంతా ఈరోజు మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఎక్కడ కూడా ఓటర్ల చోరీ జరగొద్దు, సామాన్యుని హక్కు ఓటు హక్కు, ఆ ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఓటు అనే హక్కు కాలరాసే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బీజేపీ దిగిపోవాలి. ఎందుకంటే బీజేపీ ఓటు చోరీ చేసే ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దానికి మేము కూడా బాసటగా నిలిచి భవిష్యత్తులో ఈ ఓటు చోరీ పాల్పడ్డ వ్యక్తులను గద్దెని దింపే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రానికి సంబంధించి మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాపాలన అందిస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాడు. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఈరోజు మా వైపు చూస్తూ ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ ఈరోజు మా ప్రజాప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పేదోడి ఇంటి కళ సాకారం చేసిన ఘనత మా ప్రజాప్రభుత్వం మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో కూడా విజయం సాధించబోతా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.